తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. 2005 నుంచి 2024 మధ్య ఈ 18-20 ఏళ్లలో ₹100 వాల్యూ ఎంత పడిపోయిందో ఇక్కడ మీరు చూడొచ్చు. ఇందుకు సంబంధించి ఓ చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూద్దాం. 2005-2006 టైంలో ₹100కు 5 లీటర్ల పాలు వస్తే ఇప్పుడు లీటర్ల పాలు కూడా రావట్లేదు. ఈ లెక్కన పప్పులు, ఉప్పులు, కూరగాయలు, మిగతా నిత్యావసర వస్తువులన్నీ పెరిగిపోయాయి. కానీ ఇన్కంలో కూడా ఈ రకమైన గ్రోత్ ఉందా అన్నదే మేజర్ పాయింట్. దేశ ప్రజల ఆదాయం ఈ రకంగానే పెరిగిందా? సరే పోనీ పెరిగింది అనుకుందాం, కానీ పన్నులు కూడా అదే మందం పెరిగాయి కదా. ఇదెట్లా అంటే జిఎస్టీ వచ్చిన తర్వాత ప్రతి ప్రోడక్ట్ మీద మనం 5, 10, 18, 28% పన్నులు కడుతూనే ఉన్నాం. అలాగే పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, పర్సనల్ వ్యాపారాల మీద వేసే ట్యాక్సులు కూడా ₹100కు ₹35 దాకా పెరిగాయి. వీటితో పాటు ఇండియాలో వ్యాపారం చేయాలన్నా, ఉద్యోగం చేయాలన్నా రోజు 6 నుంచి 8 రకాల ట్యాక్సులు పే చేయాల్సి ఉంటుంది. ఇందులో జిఎస్టీ కూడా ఉంటుంది. కొన్ని డైరెక్ట్ ట్యాక్సులు ఉంటాయి, ఇంకొన్ని ఇండైరెక్ట్ ట్యాక్సులు ఉంటాయి. కొన్ని మనకు కనిపిస్తాయి, ఇంకొన్ని మనకు కనిపించవు. అయినా ఇవన్నీ మనం భరిస్తూనే ఉన్నామంటే మీకు పెరిగిన ఆదాయంలో 35 నుంచి 45% ఖర్చులకే పోతుంది. ఈ లెక్కన రూపీ వాల్యూ పతనం ప్లస్ ఈ పెరిగిన ఖర్చులతో పోలిస్తే జీవన ప్రమాణాలు ఎంతవరకు పడిపోతున్నాయి చాలామందికి ఈ విషయం అర్థం కాదు. ఇప్పుడు అమెరికా డాలర్తో పోలిస్తే మన రూపాయి వాల్యూ చాలా దారుణంగా పడిపోయింది. $1కి $84 అంటున్నాం. అంటే దాని అర్థం ప్రపంచ మార్కెట్లో $2లకు దొరికే ప్రతి వస్తువు మనం $160 నుంచి $170 ఖర్చు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. మన రూపీ వాల్యూ పడిపోవడం వల్ల, ₹100 విలువ తగ్గిపోవడం వల్ల దేశంలో 80% వరకున్న మిడిల్ క్లాస్ జనాభా సతమతం అవుతుంది. వాళ్ళ బతుకులు నెట్టుకొచ్చేందుకు కింద మీద పడుతుంది. తర్వాత ఈ రూపీ వాల్యూ ఇలా పడిపోవడమే కాదు, రాబోయే కాలంలో ఈ పతనం 2% చొప్పున పెరుగుతూ పోతుందని చెప్తున్నారు. మన రూపీ వాల్యూ పడిపోవడం వల్ల, ₹100కు విలువ తగ్గిపోవడం వల్ల దేశంలో 80% వరకున్న మిడిల్ క్లాస్ జనాభా సతమతం అవుతుంది. బతుకులు నెట్టుకొచ్చేందుకు కింద మీద పడుతుంది. తర్వాత ఈ రూపీ వాల్యూ ఇలా పడిపోవడం కాదు, రాబోయే కాలంలో ఈ పతనం 2% చొప్పున పెరుగుతూ పోతుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అంటే దాని అర్థం 2027 నాటికి డాలర్కి ₹100 ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అదే జరిగితే ఇక్కడ పేదల బతుకులు, మిడిల్ క్లాస్ బతుకులు మరింత దుర్భరంగా మారే అవకాశం ఉంది. బడ్జెట్లో కానీ, కేంద్రం ప్రకటించిన లెక్కల్లో కానీ ఇలాంటివేవి కనిపించవు. వీటికి సమాధానాలు కూడా దొరకవు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం అప్పటి వరకు ఉన్న 8-9% ద్రవ్యోల్బణాన్ని బాగా తక్కువగా చూపిస్తుంటారు. అంటే నిత్యావసరాల ధరలు అమాంతం తగ్గిపోయినట్లు చెప్తుంటారు. కావాలంటే చూడండి, గత డిసెంబర్లో ఉన్న ఇన్ఫ్లేషన్ రేటుకి గత ఫిబ్రవరిలో ప్రకటించిన ద్రవ్యోల్బణానికి చాలా తేడా ఉంది. అంటే ఇక్కడ దేశంలో మనం ప్రకటించే బడ్జెట్లకి, మనం చూపించే లెక్కలకి, గ్రోత్ రేట్లకి, అంకెలకి, జనం జీవితాలకు ఏమైనా సంబంధం ఉందా అంటే అస్సలు ఉండదు. ఎందుకంటే అదే మేజర్ పాయింట్. రూపాయి వాల్యూ, ₹100 విలువ ఎంతలా పడిపోతుందనేది చెప్పడానికి గత 2 దశాబ్దాల లెక్కలు కనిపిస్తున్నాయి. ఇదే పతనం కనుక కంటిన్యూ అయితే ఇండియాలో మిడిల్ క్లాస్ బతుకులు మరింత భారంగా, దుర్భరంగా మారే అవకాశం ఉంటుంది. అమ్మ నిర్మలమ్మ, మీరు చెప్పే లెక్కలు ఓకే. ముందు రూపాయి వాల్యూ నిలబడాలంటే, మనీ ఫర్ వాల్యూ రావాలంటే ఏం చేయాలన్న జర చూడరా ఇప్పటికైనా. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.